హాయ్, ఈరోజు మనం బీర్పూర్ జాతర బీర్పూర్ టెంపుల్ కి వచ్చినాం. ఫస్ట్ బీర్పూర్ లో ఇక్కడ కోనేరుకి వెళ్దాం. కోనేరుకి రండి సరే. కోనేరు నీళ్లు కాళ్ళు కడుక్కోవద్దు కానీ తలపైన చల్లుకోవాలి. అందరూ కాళ్ళు కడుక్కుంటున్నారు కానీ అలా కడుక్కోవద్దు. మీకు కూడా చల్లేసాను. ఇటు నుండి ఇటు వెళ్తే టెంపుల్కి వెళ్దాం రండి. మంగళి కత్తెర కప్పుడు అందరు లోపలికి రండి. అక్కడికి ఎంట్రన్స్ ఇక టెంపుల్కి వెళ్ళడానికి. సింహం నరసింహం చుట్టూ ప్రదక్షిణ చేసేద్దాం. ధ్వజస్తంభానికి ఎదురుగానే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ గండదీపం వెలిగిస్తే మంచిదంట. అందుకే అందరు గండదీపం వెలిగిస్తారు ఇక్కడ. స్టార్ట్ చేసినాం. ఇక్కడ స్వామివారికి నిత్య హోమం జరుగుతుంది. ఇది స్వామివారి పల్లకి సేవ. ఇక్కడ మనం కంకణం కట్టిస్తున్నాం. కంకణాలు కడుతున్నారు ఇక్కడ. కట్టారు ఓ ఎంత అద్భుతంగా ఉంది. కింద లొకేషన్ బాగుంది. సూపర్. పట్టుకుంటా తీసుకుంటా. ఇది ఎంట్రన్స్. ఇక్కడ లోపల వీడియోలు తీయనియరు కాబట్టి ఇక్కడికే ఆపేసుకున్నాం మనం. ఇది తక్కువ జనాలు ఉన్నారు కాబట్టి లోపల దాకా వస్తున్నా. ఇక్కడ వరకు కొబ్బరికాయలు, ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు. అక్కడ లడ్డు, పులిహోర, ఇక్కడ పూలు, ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఏదో నాగేంద్రుల స్వామి టెంపుల్ ఉన్నది, చూద్దాం రండి.
గోత్రోద్భవాయ గోత్రం చెప్పండి. కృష్ణుడి గోత్రోద్భవాయ పేరు చెప్పండి. రామక్క నామదేశ్య, నాగరాజ నామదేశ్య, శ్రీనాథ నామదేశ్య, పవిత్ర నామదేశ్య సహ భోజనం చాలా ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ. ఎంత ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది అనుకుంటా కోనేరులో, స్వామివారి తెప్పోత్సవం. లోపలికా ఆ స్వామి దయ వల్ల దర్శనం ప్రశాంతంగా అయింది. పాదార్చన కూడా చేయించుకున్నాం. పునర్దర్శన ప్రాప్తి రస్తు. ఇప్పుడు కిందికి వెళ్దాం. కొద్దిసేపు అయిందంటే పైన రానివ్వరు. మెట్ల మార్గం కూడా ఉన్నది. కిందికి వెళ్ళి బైకులు నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి మెట్ల మార్గం. కిందికి జారిపోతున్నాం. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఇట్లా మెట్ల పైనుండి వెళ్తారు పైనకి. కిందికి వచ్చినాం. ఇప్పుడు కింద అంతా వంటలు చేసుకొని చికెన్లు, మటన్లు, మేకలు కోస్తారు. కోళ్ళు మెలమెల మెరుస్తున్నాయి. కోళ్ళు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చికెన్ సెంటర్లు అన్ని ఇక్కడ చికెన్ సెంటర్లు. అక్కడ ఒక కోడిని కట్ చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే టిఫిన్ సెంటర్లు ఓపెన్ చేస్తున్నారు. కోడిని మొక్కి కట్ చేయండి. ఇక్కడ చికెన్ అనుకున్నాం కదా, ఇవన్నీ మసాలాలు ఇంటి దగ్గర పట్టుకొని ఈ ప్యాకింగ్ కవర్లలో ప్యాక్ చేసుకొచ్చినాం. ఇంకా ఉన్నాయి మసాలాలన్నీ. చెట్లు ఎంత బాగున్నాయి. ఎంత ఎండాకాలం అయినా కానీ నీలగిరి చెట్లు హెల్త్ కూడా మంచిది. స్మెల్, జలుబు, నొప్పులకు అన్నిటికీ తగ్గుతుంది. చెట్ల ఆకులు వాటర్ లో వేడి చేసుకొని స్నానం చేసిన వేడి నీళ్ళలో వేసుకుంటే నొప్పులన్నీ తగ్గుతాయట. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేపించినాం కదా. మిగతా ఐటమ్స్ అంటే అన్ని ఇంటి దగ్గర వండుకొచ్చిన వంట చేసుకొని వచ్చినాం. కానీ ఇక్కడ చికెన్ ఇక్కడనే తీసుకొని మొక్కి చేపించుకున్నాం. పేస్ట్ అన్ని పేస్ట్లు దీంట్లోనే ప్యాక్ చేసుకొని వచ్చిన. మన కర్రీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంటి దగ్గరే పూరి వేసుకొని వచ్చినాం. పూరి రైస్ కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొచ్చుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చికెన్ రెడీ చేసుకున్నాం. తినడమే ఇప్పుడు. ఇక్కడ ఒకటి పెరుగు ప్యాకెట్ తీసుకున్నాం. కట్టెల పొయ్యి మీద వండుకున్న అమ్మటి చికెన్ కర్రీ పూరితో తింటే అదిరిపోతుంది. నిమ్మకాయలు కూడా తెచ్చుకున్నాం ఇంటికాడ. ఏదైనా మనము ఎటైనా వెళ్తున్నాం అంటే ముందు రోజు ప్లాన్ చేసుకుంటే హడావుడి ఉండదు.
కానీ నేను ముందు రోజు రెడీ చేసుకున్నా. ఈ పూరి రైస్ మాత్రం పొద్దున్నే చేసుకున్నాం. అన్ని రెడీ పెట్టుకున్నాం. అయితే నేను కూడా పెట్టుకున్నాను. పూరి విత్ చికెన్. సూపర్. కట్టెల పొయ్యి మీద చేసుకున్నాం కదా, టేస్ట్ సూపర్ ఉంది. జాతరలోకి వస్తున్నాం మనము. ఇప్పుడే తినడం అయిపోయింది. ఇక్కడ అన్ని షాపులు పెట్టుకున్నారు. ఇంకా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. బొమ్మలు ఎంత బాగున్నాయి. బ్యాగ్ తీసుకోవాలి నేను. బ్యాగ్ చూద్దాం. టెడ్డీ బేర్స్. పిల్లలు వస్తేనైతే ఇంకా వాళ్ళని ఆపలేం. రథం అక్కడ కనిపిస్తుంది. రథము, స్నాక్స్, కారా, జిలేబీ. ఇక్కడ ఉంది చూడండి రథం. రథోత్సవము మాఘ పౌర్ణిమ తర్వాత 5 days ఉంటది. ఇక్కడ మొత్తం తిప్పుతారు ఈ రథాన్ని. బ్యాగులు బాగున్నాయి. బ్యాగ్ తీసుకుందాం అనుకుంటున్నా కానీ బ్యాగులు ఎంతమ్మా? 150. ఏదైనా అంతేనా? పైన రేటు బాగా చెప్తారు. రేట్ బాగా అనిపిస్తుంది. ఐటమ్ ఎట్టుంది? మాల్ బట్టి రేట్ ఉంటుంది. మెట్లు నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు మెట్లు ఎక్కుతారు. ఎంత పైకున్నాయి చూడండి, తిరుపతి మెట్ల లాగా. బొట్లు పెట్టుకుంటూ ప్రతి మెట్టుకు బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు ఒక్కొక్కరు. అట్లా వెళ్తే బైక్ పైన వెళ్ళొచ్చు, కానీ ఇట్లా మెట్లు నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు ఇట్లా వెళ్తారు. ఇక్కడ తాతకి డబ్బులు ఇద్దాం. వెళ్దాం. అదే దీంట్లో అయితే ఇవన్నీ కల్పిస్తావా? అన్ని కలిపి 100 వద్దు. ఇది ఎంత? లేదు, ఇగో దీంట్లో అదొకటి వేసియావా? అన్ని కలిపి 50 రూపాయలు వేయి. ఇక్కడ బోర్చాలలు ప్రసాదంగా తీసుకుంటారు. దీనికి ఎంత? 10 రూపాయల? ఏది అట్లా వేసినవేంది? అన్నీ వేసినావా? కుళ్ళ దాంట్లోనే కలిపేసి. ₹100 ఉన్నాయా? 50 చూడు లేవు. నేను చెప్తావు. అన్ని రకాలు కాల్పేసిన పేలాలు ఇవి. మేము ప్రసాదం చెక్కలు, చిలుకలు, బల్పాలు, ఇక్కడ పసుపు, కుంకుమ, గంధం అన్ని దొరుకుతున్నాయి. ఇవి కాల్పేసిన. ఈ ప్యాకెట్ ఎంత? 20 రూపాయలు. పుట్నాలు, చిలుకలు, బల్పాలు. ఏ ఊరు మీరు? బోధన నుండి వచ్చిరా? ఎన్ని రోజులు ఉంటారు? సరే. ఐటమ్స్ తాటి చెట్లు, దారిలో తాటి కళ్ళు. జాతరకు వచ్చిన వాళ్ళంటే తాటికలు అయిపోతారు. చెట్లు చూడండి, తెలంగాణ స్పెషల్ తాటికల్లు. ఒక నిమిషం ఆగు, వీడియో గివ్వి పచ్చి కుండలు ఫ్రెండ్స్. ఏదది? దాని మీద వేస్తారా?
కుండలు ఎట్లా చేస్తారు చూసిరా. ఇది కుండలు తయారు చేసేది, దీనిపైన చేస్తాడంట. ఇంకా బాగున్నాయి చూడండి. ఇవి పచ్చి కుండలు. ఇవి మళ్ళీ ఆరిన తర్వాత దీన్ని కొట్టి ఎండలో పెట్టి కాల్స్తారు. కుండలు దానిపైన మట్టి పెట్టి దీన్ని తిప్పుతారు ఇట్లా. కుండలు తయారు చేసిన మట్టి ఇదే. బాగా చూసిరా. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి వచ్చినాం కదా, బీర్పూర్ జాతర మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు కూడా దర్శనానికి రండి, బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి రండి. ఓకే, థ్యాంక్ యూ.